నాకు మాట చెప్పండి, దేవునికి ఫోన్ నెంబర్ ఉంది ఏంటి? దేవునికి ఫోన్ నెంబర్ ఉంది. చెప్తారా ఫోన్ నెంబర్ ఏంటో? ఇర్మియా 33:3. దేవుని ఫోన్ నెంబర్ 3 హల్లెలూయా. దేవుని ఫోన్ నెంబర్ 3. నాతో అంటారు, సార్ నీకు ఫోన్ చేస్తే అందుబాటులో లేదని వచ్చింది సార్, నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్, నీకు ఫోన్ చేస్తే లైను కలవట్లేదు సార్. అవునా? మరి దేవునికి ఫోన్ చేస్తే కలుస్తుందా లేదా? హలో, కలవాలంటే 5 నీలో ఉండాలా. అందుకే నేను చెప్పిన 3 అయిన ఫోన్ నెంబర్. దీనికి ఛార్జింగ్ అవసరం లేదు, దీనికి రీఛార్జ్ అవసరం లేదు, దీనికి డిస్ప్లే కనపడవలసిన పని లేదు. ఈ ఫోను తగలాలంటే ఇదొక్కటి చేయాలా? ఏది? అంతే. ఇలా ఉండి ఇప్పుడు నేను చెప్పే 5 విషయాలు దేవుడా అనగానే హాయ్ నా కొడుక అని దేవుడు సమాధానం ఇస్తాడు. చదువుదాం ఏముంది అక్కడ. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నీకు దేవునికి స్తోత్రం. ఎవరి నెంబర్? ఈ నెంబర్ తగలాలంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరిస్తేనే తగులుతుంది. ఇంట్లో తగలదు. ఎందుకు? ఇంట్లో వేరే శాటిలైట్లు ఉంటాయి. భార్య శాటిలైట్, భర్త శాటిలైట్, వంట శాటిలైట్. ఇంకా శాటిలైట్ అంటే ఏంటో తెలుసా? నేను ఫోన్ చేసినప్పుడు సరాసరి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఇంకో వ్యక్తికి వెళ్తా. సిగ్నల్ తగిలే స్థలం అన్నమాట. దాన్ని ఏమంటారు? దాని శాటిలైట్. అది ఇంటికాడ చేసుకుంటే లైన్ కలుస్తుందా? కలిసిన నీ ప్రార్థన కొంచెం అంతే. ఆయనకి ఏమి అర్థము? చూడండి, టవర్ తక్కువ వాళ్ళు మాట్లాడితే ఎట్ట బాగిన పడుతుందా? చెప్పండి, బాగిన పడుతుందా? వినపడితే ఎందుకు? సిగ్నల్ లేదు. అదే ఇంటి బయటకు వచ్చి మాట్లాడు, ఫుల్ సిగ్నల్. ఇప్పుడు ఆ ఇంటి బయటకంటే ఏంటి తెలుసా? నీ సంసార బాధలను విడిచిపెట్టి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి మోకరించగానే ఎక్కువసేపు రింగ్ అవసరం లే. తండ్రి అంటే ఎస్ అంటాడంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? కనుక దేవునికి ఫోన్ నెంబర్ ఉంది. 3 తండ్రి, కుమారా, అంతే. నువ్వు అట్ట ఫోన్ చేస్తే చెప్తే కదా, దీనికి ఛార్జింగ్ అవసరంలే, రీఛార్జ్ అవసరంలే, ఇన్కమింగ్ లేదు, ఓన్లీ అవుట్ గోయింగ్ ఉండదు, ఏముండదు. ఇంకా అవి దేనికి మనం వాడే ఫోన్లకు, దీనికి ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, ఇంకా మధ్యలో ఏవి చెప్పండి. అవునా కదా? ఇప్పుడు కొంతమంది చూపిస్తారు పాత ఫోన్లే సార్ మేము వాడేది, దీంట్లో ఏమి రాదు, ఉత్త మాట్లాడడము, కట్ చేయడం ఇంతే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో అన్నీ వచ్చేస్తాయి. బొమ్మలు వచ్చేస్తాయి, దొంగలు వచ్చేస్తారు, దయ్యాలు వచ్చేస్తారు, మనల్ని మోసం చేసేటోళ్ళు వచ్చేస్తారు. అన్నీ పరికరం ఎంత బాగా వాడుతున్నారో మోసాలు కూడా అంతే జాగ్రత్తగా జరుగుతున్నాయి. అందుకే బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? చెప్పండి, బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? కీప్యాడ్ ఫోనే, చిన్న ఫోన్, దాంట్లోకి ఏమి రావు, ఒక డబ్బు ఎక్కదు, ఓ డబ్బు పోదు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి ఏంటి? అన్నీ మాయా. చెప్పండి, మాయా. పిల్లోడు మాయ, పెద్దోడు మాయ, ముసలోడు మాయ, ముసలి మాయ, తర్వాత పాయ, పడుకుని మాయ, కుసుకుని మాయ, చెవులో పెట్టుకుని చీకటిలో
మాయ, దుప్పటి ముసుకేసి మాయ. దాని ద్వారా వచ్చేది పోయా. యాడికి యాడికి? అందుకే ఉత్తమమైన ఫోన్ ఏంటి తెలుసా? 3 మూళ్ళు. ఎవరితో మాట్లాడడం చెప్పండి? అవునా? ఎవరితో? ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. ప్రార్థన అంటే అర్థం ఏంటి? యేసును దర్శించుకోవాలా, తండ్రితో మాట్లాడాలా. యేసును దర్శించుకోవాలా, తండ్రితో. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు ఏమైనా ఉన్నాయా? అబ్రహాము 3 అయ్యిందంటే ఫోన్ కాడికి వెళ్ళిపోయాడు అంట. యా ఫోను? దేవుని ఫోన్ కాడికి. అట్ట ఉంటేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు వస్తున్న దర్శనమును చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అబ్రహాము తన గుడారంలో ఉండలేడా? ఏదో ఒక గుడారం పెట్టుకోలే. కాదు, తన స్థలం ఎక్కడంటే మమ్రే చెట్టు కింద. అంటే పల్టూరులో రచ్చబండ అంటారు చూసారా? ఏంటి పల్టూరులో రచ్చబండ అంటే ఊరోళ్ళందరూ వచ్చి పొద్దుపోగానే ఏం చేస్తారడా? కూర్చుని అట్లాంటి ఒక స్థలం పెట్టుకుని అక్కడి నుంచి ఎవరికి మొర పెడుతున్నాడు? ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఫోన్ చేయగానే దేవుడే దర్శించేశాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? యాకోబు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఫోన్ చేశాడు. నువ్వు కట్ చేసినా మళ్ళీ చేస్తా చూడు దేవుడా. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను. ఎంత అద్భుతం. హనోకు ఏం చేశాడు? దేవునితోనే మాట్లాడుతూ నడుస్తూ 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 పరలోకానికి. మనం ఇంటి బయటకు వచ్చింది సార్, బైబిల్ ఇట్లా సంకట పెట్టుకుంటే ఇట్టా 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 వచ్చుంటే నడుము బట్టే మళ్ళా వెనక్కి తిరిగి సిద్ధపడి వచ్చేస్తుంటే మా ఆయన కూర సంచి పట్టుకుని రెడీ అయినాడు వండాలని మళ్ళీ వెనక్కి అంటామా లేదు? ఇట్ట చెప్పండి. ఒక్క పని నువ్వు చేస్తున్నప్పుడు అది ముగించేంతవరకు మరలా నువ్వు వెనక్కి తిరగకూడదు. నువ్వు తిరిగావా? లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభము. అందుకే భక్తుడు, నాకు ముందు నడచిన జయశాలి శ్రీ యేసా, నాకు ముందు నడచిన జయశాలి శ్రీ యేసా, నీలా నడచెదను గమ్యము చేర్చుమయ్యా. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు 10,000లో శ్రేష్ఠుడా. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు 10,000లో శ్రేష్ఠుడా. హల్లెలూయా. అందుకే సంఘము ఎవరు మాదిరి అయినారు సంఘానికి? దేవుడు. దేవుడు సంఘానికి మాదిరి అయితే సంఘము లోకమునకు మాదిరి అవ్వాలి. అందుకే ఈ ప్రయాణంలో నీకేముండాలంట? విశ్వాసము. రెండోది స్టామినా, అనగా శక్తి. శక్తిని దేవుడు ఇవ్వకపోతేనే ముందుకు సాగలేవు. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, పొద్దున్నుంచి రాత్రి వరకు ఫోన్ చేసిన దేవుడు అన్నవాడు ఉలుకు లేదు పలుకు లేదు. రాంగ్ నెంబర్ డైల్ చేశారు వాళ్ళు. ఇప్పుడు రైట్ నెంబర్ డైల్ చేసే దైవ సేవకుడికి టైం వచ్చింది. ఏం చేశాడు? నువ్వు నా పక్షమున ఉన్నావని ఈ ప్రజలు తెలుసుకోవాలంటే నువ్వు దిగి రావాలి అనగానే అగ్ని పరలోకంలో నుంచి దిగి వచ్చింది. రైట్ నెంబర్ కొట్టాడు, అక్కడ దేవునికి సాక్షిగా నిలబడగలిగారు. పొద్దు నుంచి సాయంకాలం వరకు రాంగ్ నెంబర్లు కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళు. హలో, మీ ఓడేమన్నా పడుకున్నాడేమో చూడు, మీ ఓడేమన్నా ప్రయాణంలో ఉన్నాడేమో. ఇట్టనే కొద్ది ఒక్కొక్క నెంబర్ కొడతానే ఉన్నారు. ఆఖరికి నోట్లో నుండి రక్తం వచ్చేంతలో కొడతానే ఉన్నారు ఫోన్ నెంబర్. పలికాడా పలికాడా పలికాడా? దేవుని పక్షము నిలబడిన రోషము కలిగిన సేవకుడు ఒకే లైనుతో ఎవరిని కలుసుకోగలిగాడు?
దేవుణ్ణి కలుసుకోగలిగాడు. పై నుండి అగ్ని దిగి వచ్చి పెట్టబడిన మాంసమును ఏం చేసింది? కాల్చివేసింది. మనకు రైట్ నెంబర్ ఉన్నప్పుడు రాంగ్ నెంబర్లో వత్తవలసిన పని లేదు. మంచి మార్గము కనపడినప్పుడు చెడు మార్గాలను వెతకవలసిన పని మనకు లేదు. అందుకే మన దేవుడిది ఏ నెంబర్? రైట్ నెంబర్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఆయన వైపు చూచిన వారు బలహీనులైన వారు బలముగా నడవగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరిని చూడాలా? శోభ దేవునిని చూడాలా. విశ్వాసం కలిగి ఉండాలి, బలము కలిగి ఉండాలి. మూడోది కమిట్మెంట్ ఉండాలి. అంటే నిబద్ధత కలిగి ఉండాలి. నువ్వు ఎలాగుండాలి? కమిట్మెంట్. నేను దేవుని దగ్గర ఒప్పందము చేసుకున్నాను, అది కష్టమైన నష్టమైన దాని నుండి నేను ప్రక్కకు రాను. నేను నా గురిని నేనేం చేసుకోవాలా? చేరుకోవాలా. నా బహుమానాన్ని నేను చేరుకోవాలా. ఈ మధ్యలో ఏమొచ్చినా నా ప్రభువే నాకు జయమును ఇచ్చునుగాక. హల్లెలూయా. అందుకే దావీదంట, నువ్వు నాకు జయమిస్తానంటేనే వెళ్తా, నువ్వు జయమునివ్వకపోతే నేను యుద్ధానికి. అలా మనం కూడా ఏం చేయాలా? నిబద్ధతతో దేవుణ్ణి కోరుకోవాలి. ప్రభా నువ్వు ఉంటేనే నేను ముందుకు సాగగలుగుతా, నువ్వు లేకపోతే నా జీవితంలో ఏమీ లేదు. నాలుగోది ఏంటో తెలుసా? క్రమశిక్షణ. చెప్పండి. ఎట్టబడితే అట్ట చేసేసి దేవుణ్ణి మెప్పించాలంటే వల్ల ఎవ్వడి వల్ల కాదు. అవునా కాదా? చెప్పండి. 5 బుద్ధి లేని వారు ఏమనుకున్నారు? ఎంత 5 నిమిషాలే కదా, ఏమైపోతుంది, మనం దేవునితో ఏం చేసుకోవచ్చు? మాట్లాడేసుకొని సరి చేసుకోవచ్చు అన్నాడు. కానీ దేవుడు మాట్లాడాడు వారితోటి. ఏమని మాట్లాడాడు ఆనంద్ గారు? మీరెవరో నాకు తెలియదు. దేవుణ్ణి వెతికేవారు క్రమముగా వెతకాలి, పరిశుద్ధముగా వెతకాలి, సిద్ధపాటు కలిగిన వారిగా వెతకాలి. ఈ 3 లేకపోతే దేవుడు నీకు దొరకడు. కరెక్ట్గా పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి 5 బుడ్డీలేమో మంచిగా వెలుగుతున్నాయి, 5 బుడ్డీలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. ఈ ఆరిపోయిన వారు ఇంకొక 5 మంది దగ్గరికి వెళుతున్నారట. మాకు కొంచెము నూనె ఇస్తావా, మాకు కొంచెము నూనె ఇస్తా. వాళ్ళు అన్నమాట ఒకటే, ఈ నూనె మేము సిద్ధపాటు కలిగి తెచ్చుకున్నాం, ఒకవేళ ఇవి మీకు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏమైపోద్ది? కనుక ఇది మా వల్ల, మేము దేవుని మాట ప్రకారం సిద్ధపడి వచ్చాం, సిద్ధపడిన పెళ్లి కుమారుణ్ణి మేము కలుసుకుంటాం. కనుక సంఘములో ఏముండాలి? క్రమశిక్షణ. దేవుడు అక్రమానికి కర్త కాదు, క్రమానికి కర్త. ఎలా ఉంటే నువ్వు క్రమంగా ఉండగలుగుతావంటే, దేవుని మాట నువ్వు వినగలిగితే నువ్వు క్రమంగా ఉండగలుగుతావు. ఆ మాటను నువ్వు విని దాని ప్రకారం అనుసరించగలిగితే నువ్వు ఎలాగ ఉండగలుగుతావు? డిసిప్లైన్గా ఉండగలుగుతావు. అల్లరి చిల్లరిగా నువ్వు అల్లరి చిల్లరి వేషాలు, లోక వేషాలు, పద్ధతి రకముగా ఉండేది దేవుని పొందు. దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా లోకములు ఎలా ఉంటున్నావు, ప్రార్థనలు ఎలా ఉంటున్నావు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావో జాగ్రత్త. నువ్వు అనుకోవచ్చు నేను చూడకపోవచ్చు, కానీ నిన్ను నన్ను చూస్తున్నవాడు దేవుడు. నువ్వు భయపడవలసింది దేవునికి, ఏ పాస్టర్కి కాదు. పాస్టర్ను గౌరవించాలి. పాస్టర్ని ఏం చేయాలా? గౌరవించాలా. మాకు బోధించే నాయకుడు వస్తున్నాడు, ఆయనకు ప్రభువు నామమున మహిమ కలుగునుగా. కానీ నువ్వు మమ్మల్ని ఏం చేయాలా? గౌరవించాలా. కానీ నువ్వు నేను వణకవలసింది ఎవరి నామములు తెలుసా? దేవుని నామమున. దేవునికి స్తోత్రం. ఒక చూడండి, అప్పుడప్పుడు నేను వీధిలో వెళ్తుంటే ఎవరినో తెలిసిన సిగరెట్ పెట్టుకుని అంటారు, నేను పోయి వెనకాల పోయి వందనాలు సార్ అంట అంటారు. అంటే ఎవరికి భయపడుతున్నారు? ఎవరు సేవకుడికి అను భయపడవలసింది. దావీదు అందుకే కదా అంటున్నాడు, అయ్యా నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోలేను, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు, ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు ఉన్నావు, పాతాళానికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. కనుక నీ ఆత్మ నుండి మేము ఎక్కడికి పారిపోలేం. మేము ఎక్కడ ఉన్నా, ఏ మూలలో ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా, ఏ వెలుగులో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఆంధ్రలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా, ఎక్కడున్నా నీవక్కడ ఉన్నావు. కనుక ఇప్పుడు ఎవరికి భయపడాలా? పాస్టర్కా? దేవునికి భయపడాలా. ఫియర్ ద లార్డ్.
128వ కీర్తనలో భక్తుడు సెలవిస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. హల్లెలూయా. పాస్టర్ యందు భయభక్తులు కలిగి కాదు, ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నో మ్యాటర్ వాట్ ఏజ్ యు ఆర్ హ్యావింగ్, क्या उम्र है तुम्हारा, ఓ నికాల్ దో. దేవునికి కావలసింది పిల్లలు పెద్దలు. ఎవరి యందు భయభక్తులు కలిగి, ఎవరి యందు భయభక్తులు కలిగి. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీకై మా ప్రాణము ఆశపడుతుంది. తండ్రి వంకర మార్గాన వెళ్ళాడు, తండ్రి దేవుని చేత శపింపబడ్డాడు. కానీ కుమారులు ఎరిగి ఆశీర్వాదకరమైన, మేలుకరమైన, మాదిరికరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ తండ్రి అయిన కోరాహు మార్గాన్ని వారు ఎంచుకోలేదు. అందుకే వారు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా నీకై నా ప్రాణము ఆశపడుతుంది. కనుక ఫస్ట్ ఏంటో చెప్పండి? 2 శక్తి, 3 నిబద్ధత, 4 క్రమశిక్షణ, డిసిప్లైన్, 5వది ఏంటో తెలుసా? నమ్మకమైన జీవితం. ఎవరు కోరుకుంటున్నారు ఇది? చెప్పండి. ఉడతా భక్తి చేసేవాళ్ళని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు కావాల్సింది ఎవరంట? నమ్మకమైన వారు. ఎవరండి? నమ్మకమైన వారు. నమ్మకమైన వారు. నువ్వు నమ్మకంగా ఉన్నావా? నేను నమ్మకంగా, నీకు నువ్వు అనుకోవడం కాదు. ఎవరివ్వాల నమ్మకమని? చెప్పండి 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 చెప్పండి. నిన్నే నిన్నే నన్నయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. ఎందుకు పాడారు ఈ పాట అంటే, ఇప్పుడు జనాలు ఎలా పాడుతున్నారు తెలుసా? నిన్నే నిన్నే అమ్ముకున్నానయ్యా. ఎవరిని నమ్ముకోవడం తర్వాత చెప్పండి. రాసినోడు అమ్మేసుకుంటున్నాడు. ఎవరు నమ్ముకుంటున్నారు? ఏంటి? అమ్ముకోవడానికి వచ్చాడు దేవుడు ఇక్కడికి. విలువ పెట్టి కొనేవాడిగా వచ్చాడు. ఆ విలువ ఏంటో తెలుసా? తన పరిశుద్ధమైన రక్తము. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. మన చర్చిలో చాలామంది అద్భుతమైన పాటలు పాడేవారు. ఆ పాటలు పాడితే ఎంత లీనమైపోయేవాళ్ళమో. కానీ ఈరోజు ఆ పాట తరిగా వారి జీవితాలు ఉన్నాయా? చెప్పండి చెప్పండి. ఎత్తుకో యేసయ్యా నన్ను ఎత్తుకో. తింగరి పనులు, పిచ్చ పనులు చేస్తే దేవుడు ఎత్తుకుంటాడా? చెప్పండి. నీ పిల్లోని కన్నీగా స్నానం చేయించావు, మంచి బట్టలు వేసావు, వాడు పోయి కాలువలో పడి మమ్మీ అన్నాడు అనుకో, ఏం చేస్తావు? చెప్పండి. సర్లే చిన్నోడు కదా అని చెప్పి ఏం చేస్తావు? శుభ్రపరిచి మళ్ళా మంచి బట్టలు, మళ్ళా వాడు పడిపోవడానికి ఏం చేస్తావు? ఈసారి ముద్దులాడేది ఉండదు, ఇంకా గుద్దులాడమే. అవునా? ఈపి విమానం మోత. చెప్పండి. అంటే వారు ముద్దు రావాలంటే నువ్వు ఎలా తయారు చేసావు వారు అలాగే నీకు, చెప్పండి, అలాగే కనబడాలా. మరి దేవునికి అలా కనబడితేనే కదా మనల్ని ఏం చేస్తాడు? ఆయన ముద్దులాడతాడు. మరి అలా కనబడగలుగుతున్నామా? చెప్పండి. ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతుంటాయి. పెళ్లి కూతురికి నానా చెత్త అంతా పెట్టేస్తారు. వాడు అది చూడు, అమ్మాయిని చూడు, పెట్టిన చెత్త అంతా చూసి సూపర్ అంటాడు. అవునా కాదా? చెప్పండి. నిజంగా అమ్మాయిని కోరుకున్న వాడికి ఆ అమ్మాయి వేసుకునే వస్తువులతో పని లేదు. అమ్మాయి సౌందర్యాన్ని చూసి వాడు ఒప్పుకోవాలా. ఒక అమ్మాయి అంటది, వడ్డానం పెట్టుకుంటే కానీ మా ఆయనకి నేను నచ్చలేదంట. ఏంటి?
ఏం పెట్టుకుంటే పెద్ద నెక్లెస్ వేసుకుంటే కానీ మా ఇద్దరికి కలిసి లేవంట. ఇదేం విచిత్రాలు అర్థమవుతలేదు నాకు. అవునా కదా? ఉన్నారా లేదా లోకంలో ఇట్ట? లేరన్నోళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. అందుకే చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి మోసం అయిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళికేమో తెల్లగా కనపడుతున్నారంట, పెళ్ళి అయిపోయాక కర్రే కనపడుతుంది. చెప్పండి. దేవుడు అనుకుంటాడు ఈ అందం ఎందుకు పెట్టానో, పెట్టినా బాధే, పెడితే రాక్షసిలా తయారవుతుంది. పెడితే ఐబ్రోసు ఇవేంటి చెప్పండి, ఇవి అబ్బో నెయిల్ పాలిష్, ఈ మధ్య కర్మ టాటూస్ అంట. ఏంటి టాటూస్? ఏంటో విచిత్రం. ఏదో మంచిగా అందంగా ఇచ్చిన అమ్మాయిని అలాగే ఉంటే అంత సంతోషం, దాన్ని కొరివిదయాన్ని చేస్తున్నారు. కర్రెగున్నోళ్ళు దేవుడు అన్నాడు, కర్రెగున్నోళ్ళు శ్రేష్టమైన వాళ్ళు అన్నాడు. వాళ్ళు ఎండకు పోయినా వర్షానికి పోయినా స్ట్రాంగే. మీ పాశ్రమన్న నిలబెట్టండి, ఎర్రగా అయిపోతుంది ఎండగా నిలబెడితే. మనం ఎట్టుంటే అట్టనే ఉంటాం. పర్మనెంట్ కలర్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా చెప్పండి. షులమిత్ అంటుంది, నేను నల్లని దాననైనను బహు సౌందర్య. దేవుడు ఇది కాదు, ఏం చూస్తున్నాడు? చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏం చూడాలా? రేపు ఈ అమ్మాయి నా జీవితంలోకి వచ్చాక నా సంసారం మంచిగా ఉండాలని ఆలోచించాలి. కానీ ఇంత కట్నం తెచ్చేనే, ఈ నెక్లెస్ తెచ్చేనే, ఈ వడ్డానం తెచ్చేనే, నాకు తులం చైన్ ఎత్తేనే ఏం కలిసిపోతాయంట. ఇట్లా అంటాడు, నువ్వు బతికినంతకాలం అది ఇది అడుగుతానే ఉంటాడు. అవునా కదా చెప్పండి. నేను ఒక మాట అనుకుంటాను అప్పుడప్పుడు. ఆదాము గారు అవ్వను చూడగానే యా నెక్లెస్ చూసి మెచ్చుకున్నాడు, యా వడ్డానాన్ని చూసి. అసలు స్త్రీగా రూపింపబడగానే కవిత్వాలు రాస్తున్నాడంట. ఏమని? నా మాంసములో మాంసమా, నా ఎముకలలో ఎముక, నీవు నాలో నుండి తీయబడ్డావు గనక నువ్వు నా యొక్క దేవుణ్ణే మర్చిపోయినాడు. అసలు ఏమనాలి? దేవుడా, అన్నిటికీ జత ఎలా చేశావో నాకు కూడా చేశావయ్యా, నీకు వందనాలు నాయనా అని స్తుతించకుండా ఆడదాన్ని పొగిడాడు. పొగిడే దాని దయ్యం పట్టుకుంది. ఇద్దరేమయ్యారు బయటకు. అందుకే పొగడతలొద్దు ఎప్పుడు. చెప్పండి. కొంతమంది భార్యలకు పొగుడుతూ ఉండాలి. పొగుడుతూ ఉంటేనే దోశలేస్తారు, పొగుడుతూ ఉంటేనే రొట్టెలు కొడతారు, పొగుడుతూ ఉంటేనే రుచికరమైన ఆహారము. నీ మొఖంలా చేసావంటే కారం ఎక్కువ వేసేస్తారు, ఉప్పిగా చచ్చినట్టు తినాలా. నాకు వచ్చేది ఇంతే అంటుంది. ఇంకంతే. ఏం చేస్తావు? ఏంటి నాకు వచ్చేది ఇంతే. ఇలా వంటల కొరకు కూడా సంసారాలు విడిపోయిన వాళ్ళు లేరా? దేని కొరకు? ఒకడు అంటాడు, సార్ బతికిన 3 రోజులు కమ్మగా తినకపోతే ఎట్టా సార్, ఈ దయ్యంది కారం ఎక్కువ వేస్తుంది, ఉప్పు ఎక్కువ వేస్తుంది, నూనె ఎక్కువ వేస్తుంది, ప్యాకెట్లు కొనలేక చచ్చిపోతున్నాం. ఉన్నారా లేదా? వంట కొరక పెళ్ళి అనేది ఒక అవగాహన. చెప్పండి. పెళ్ళి అనేది అందుకే అంటే అమెరికాలో పొద్దున్నే భర్త కాఫీ పెట్టుకొస్తాడంట. ఎవరికి? ఇట్ట గనక మనం చేసినామనుకో, మా రామదాస్ అనుకుంటాడు ఉన్న ఎంటుకులు కూడా ఉబీకేస్తుంది మా సునీత నాకు, నేను ఇట్లా చెయ్యను సార్ అంటున్నాడు. అవునా కాదా? ఇట్లా చేస్తే అక్కడ ఏమన్నారంట తెలుసా? మై హనీ స్వీట్ అని, ఐ లవ్ యూ అని లేపాలంట. ఇక్కడ మగోళ్ళు ఏంది బరిగొట్టు లేపినట్టు, ఇది ఎంత నవ్వుకుంటే లెగిచ్చిందా లెగుతా ఉంటుంది ఎట్ట కాలుతో కొడితే. అక్కడ అమెరికాలో ఏంటంట తెలుసా? నా తేనె కారిపోతున్నావు, నా తేనె, నీకు నా ముద్దులు తేనె, నువ్వు లేకంటే అప్పుడు ఓ గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అని చెప్పి ఏం చేస్తుందంట? కాఫీ తాగుతుందంట. అటు అనకపోతే ఆడవాళ్ళకి ఒక నెంబర్ ఉందంట అక్కడ. ఆనందం ఏముంది? ఒక నెంబర్. ఇంకా నెంబర్ కొడుతూ వచ్చి నేసుకెళ్ళిపోతారంట. ఎక్కడికి? అట్లాంటిది లేకనే మనం అందరం పెట్టి కూర్చున్నాం. అట్లాంటివి ఉంటే ఇంకేమన్నా ఉందా? అమ్మో. అందుకే మన జైళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. అమెరికాలో ఎప్పుడు ఎవడొకడు పోతాడు. ఎందుకు? ఏదో గొడవలు ఆడుకోవడానికో కొట్లాడుకోవడానికో
ఒకరినొకరు హెచ్చించుకోవడానికో కాదు నీకు పెళ్లి చేసింది. ఆ వివాహ బంధము ద్వారా దేవుని నామము మహిమ తెస్తావని. దేవునికి స్తోత్రం. భార్యను ప్రేమించాల, భర్తను ప్రేమించేటప్పుడు ప్రేమించాల, ఆదరించే టైంలో ఆదరించాల. భర్తల దగ్గర ఉన్న చిన్న లాజిక్ ఏంటి తెలుసా? వాళ్ళు ఎంత కోపంగా అన్నా రాని పక్కన కూర్చుని ఏమబ్బా ఇంత అలిసిపోతుంది, అదే బావా అంటాం కదా మనం. ఏం బావా ఏం బావా అని ఒకసారి వాడికి పరలోకంలో వెళ్తాడు, భూలోకంలో ఉండడు. ఆడి కోపం బాయే, ఆడి బాధలు బాయే, ఆడి కష్టం బాయే, అన్నీ హ్యాపీగా సంసారం. ఇప్పుడు కష్టపడి వచ్చాడు అనుకో, నీళ్ళు అమ్మడు తెచ్చుకోబో అనిందనుకో, ఆడు అప్పటికి ఎలా ఉంటాడు? మండిపోయి కందిపోయి ఉంటాడు. ఇప్పుడు అన్నం పెట్టండి పెట్టుకుంటే ఏం చేస్తుంది? వచ్చి వంగబెట్టి 4 గుద్దులు గుద్దేసి వెళ్ళిపోతాడు రోడ్డు మీదకి. వీళ్ళు భలే నటిస్తారు ఆడవాళ్ళు. తేరగ దొరికేది పాస్టర్ గారే కదా. నేనేమనలేదు సార్, నువ్వే గట్టిగా అడుగు. ఏంటి? నేనేమనలే, నువ్వే గట్టిగా అడుగు. చేసిన పనికి మళ్ళీ పని అంతా ఇంటికాడ చేస్తావా? వచ్చి సార్ పొరపాటు అయిపోయింది, ఇలా జరిగింది సార్, మా వాడిని నా మీద కోపం ఉన్నాడు సార్, ప్రార్థన చేశారు, మాట్లాడు సార్, నా తప్పు అయిపోయిందని అడుగుతారా? నేను ఏమనలేను సార్, ఆడ ఉన్నాయి తాగు అన్నా అంతే. దానికే నువ్వు అంత స్వీట్గా చెప్పావా? చెప్పండి. నీ మాటలో కూడా ఏంటి చెప్పండి. బాధలో ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, ఒక ఆదరింపు మాట, ఏమంటున్నావు మేము లేమా అంటే వాడికి ఎలాగుంటుంది చెప్పండి? ఎలా ఉన్నాడమ్మా అని భార్యని అడిగానుకో, ఇంకెట్టుంటాడు సార్, అట్టనే చచ్చినాడు అనింది అనుకో, వాయమ్మోయ్. చెప్పండి, నిజంగా పాస్టర్ గారి బాధలు మీకు ఎవరికి రావు. భార్యతో మాట్లాడిన భర్తకు గొడవే, భర్తతో మాట్లాడిన భార్యకు గొడవే. ఎవడికి ఏం చెప్పాలో అర్థం కాదు. సార్ బాగాలేదు సార్, ఇట్లా వేడి నీళ్ళు ఇచ్చినాను సార్, ఇట్లా అన్నం పెట్టినాను సార్, ఇప్పుడు బాగున్నాడు సార్ అందు, ఇంకెట్టుంటాడు, అట్టనే చచ్చినాడు మా ప్రాణానికి, ఇంకేం చేస్తాడు అంటే అవునా కాదా? ఎట్టుంది నీ భార్య అంటే ఆ దయ్యం అట్నే ఉంటుంది, అది మారదు, నన్ను మారనీయదు, నా బతికింతే, నేను చచ్చేది ఇంతే. ఏంటిది? మళ్ళీ ఆదివారం అయిపోగానే దేవుణ్ణి స్తుతించుడి. యాడికి? అందుకే ఈ యాశాలకి మనిషి పడిపోతాడేమో. అబ్బా ఎంత ముద్దు వచ్చేసారు, ఇద్దరు వచ్చారు. దేవుడు అంటాడు, తూ మీ బతుకుసాడా. ఇంటికాడ ఏమంత పనికి మళ్ళీ బూతులు మాట్లాడేసి కొట్టేసుకుని వచ్చి ఇక్కడ దేవుణ్ణి స్తుతించడం అంటారా? మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా కలిసి వెళ్తారా? ఈడిదారి ఈడిదే, ఆడిదారి ఈ మీద కుక్కకు పెట్టినట్టు అన్నం తల్లిలో పెట్టి పడేస్తుంది, ఆడేమో తింటాడు దాన్ని. ఏంటి బతుకు? అవసరమా? ప్రేమ లేదు, ఆదరణ లేదు, కుటుంబ పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఎగరగలుగుతున్నాం ఏంటి అని ఆలోచన ఎవరికన్నా ఉందా? ఇవన్నీ లేకపోవడానికి గల కారణం సరైన భక్తి జీవితం మనలో లేకపోవడమే. అందుకే మన కుటుంబం ఎప్పుడు మన పరుగుకు అడ్డు రాకూడదు. అనోక్ ఏం చేశాడు? కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ దేవునితో నడవగలిగిన అనుభవంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25-26 వచనాలు త్వరగా త్వరగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25-26. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, పందెమునకు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. ఎలాగుండాలి? మితముగా అంటే చెప్పు, ఎంతలో ఉండాలో అంతలో. ఎవరి పని అంటే ఇది? పందెమందు పోరాడు వారు ఎంతలో ఉండాలో అంతలో. తర్వాత ఏమంటున్నాడు? వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును. అంటే 2 కిరీటాలు ఉన్నాయి, ఒకటి క్షయము, ఇంకోటి అక్షయము. క్షయము ఈ లోక సంబంధమైంది, అక్షయము పర సంబంధమైంది. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వబోతున్న విలువైన బహుమానము నీవు దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నప్పుడు ప్రపంచమంతా నిన్ను చూస్తుంది.
ప్రపంచమంతా నిన్ను చూస్తుంది. మామూలుగా పొందుకునేది కొంతమందికే తెలుస్తుంది, కొంతమందికే. దాని కొరకు కాదు, కొంతమందికి తెలిసేటట్టుగా కాదు, అందరికీ తెలిసేటట్టుగా మనం ఏం చేయాలా? ఏం పొందుకోవాలా? ఏది? అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మాకు ఆ మితం వద్దు, ఈ మితము కావాలా. దీనిలో మేము ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మా కర్తవ్యం ఉంది, దాన్ని మేము చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు మాకేమిస్తాడు? ఏ కిరీటము? క్షయమైనది కాదు, అక్షయమైన కిరీటం. ఆఖరి వచనంలో అంటున్నాడు, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నీ పోరాటము దేనితో సంబంధమై ఉండాలి? కుళ్ళుతో, కుతంత్రముతో, కక్షలతో, కొట్లాట్లతో కాదు. దేంతో అంట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవము చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు పిలువబడ్డావు? చెప్పండి. నిత్య జీవమును పొందుటకు. ఈ శరీరం ఈ లోకములో ఆగిపోతుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ పరలోకములో ఆయనతో ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో దేవుణ్ణి స్తుతించాలి, పరలోకములో దేవుణ్ణి స్తుతించాలి. ఈ లోకములో ఆకలి దప్పులు ఉన్నాయి, అక్కడ ఆకలి దప్పులు ఏవి లేవు. మరొకసారి పలుకుదాం ఈ మాట అందరం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డావు? విశ్వాసకరమైన పంద్యములో ఉండి ఆ పోరాటంలో నుంచి ఏం సంపాదించుకోవాలంట? నిత్య జీవమును సంపాదించుకొని అనేకమైన సాక్షుల ఎదుట ఒప్పుకోలు చేసుకోగలిగిన స్థితిని మనము సంపాదించుకోవాలి. ఇది లేకపోతే మనము దేవుని బిడ్డలము కాలేము. ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా నేను పరిగెత్తేస్తున్నాను ఓహో అంటే అలాగా? అందుకే పరిగెడుతున్నావు, కాలు జారుతున్నావు, పడుతున్నావు, దెబ్బలు తింటున్నావు, మళ్ళీ 2 నెలలు ఆగుతున్నావు, మళ్ళీ పరిగెడతావు. అలా కాదు. విశ్వాసముతో ఆయన వైపు చూచి నువ్వు పరిగెడితే నీ పరుగు ఎప్పటికీ ఆగదు. అట్టి శక్తి బలము సంఘమైన మనకు, విశ్వాసులమైన మనకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. శ్రేష్టమైన నీ మాటలను సంఘమైన మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరుచుకుని దాని పక్షాన ముందుకు సాగే కృప దయచేసి మా ముందు పెట్టబడిన పంద్యములో విశ్వాసము కలిగి నిత్య జీవమును పొందుతూ అనేక సాక్షుల ఎదుట చక్కటి ఒప్పుకోలు చేసుకోగలిగిన కృప మాకు మీరు దయచేయమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.